ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు గుడ్డిబాయ్. ఈమెది కంకర గ్రామం. అక్కడే ఓ లవ్ స్టోరీ నడిపింది. తన ఎదురింట్లో ఉండే అమర్లాల్ బాల్ అనే వ్యక్తిని ప్రేమించింది. కానీ ఆ ప్రేమను పెళ్లి దాకా మాత్రం తీసుకువెళ్లలేదామె. పైగా వీరిద్దరూ వరుసకు బంధువులు కూడా అవుతారు. అయితే ఇక్కడ అమర్లాల్ కూడా గుడ్డిబాయ్ ని గుడ్డిగా ప్రేమించేశాడు, కానీ ఆమెను పెళ్లి మాత్రం చేసుకోవాలి అనుకోలేదు. కానీ పెళ్లి తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ ముందే చేసేశారిద్దరు. అవెలా ఆగుతాయి? మా కోరికలను మేం కంట్రోల్ చేసుకోలేమంటూ ఇద్దరు ఒకటైపోయారు. అలా ఒకటిగానే ఉంటున్నారు. తనువులు వేరేనా, మా ప్రాణం ఒకటే అన్నారు. అయితే ఇంతలో మీ ఇద్దరి ప్రాణాలు వేరు వేరే అంటూ గుడ్డిబాయ్ పేరెంట్స్ ఆమెకు పెళ్లి చేయాలని రాజస్థాన్ బరాన్ జిల్లా చిపా బరాన్ లో ఉంటున్న బల్వారీ బిల్ అనే వ్యక్తితో ఈ గుడ్డిబాయ్ పెళ్లి చేసి ఈ ప్రేమికులిద్దరిని విడదీశారు. అయితే పెళ్లయ్యాక గుడ్డిబాయ్ తన ప్రేమ మొత్తాన్ని భర్త మీదకు షిఫ్ట్ చేసుకుంది. ఏదో పెళ్లికి ముందు తొందరపడి తప్పు చేశా, కానీ పెళ్లయ్యాక పద్ధతిగా ఉండాలి అనుకుంది. అందుకే బల్వారీని పెళ్లాడాక ప్రియుడితో కాంటాక్ట్ తెంపేసుకోవాలనుకుంది. మరో పక్క ప్రియుడు కూడా ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు, తనకు ఇష్టం ఉంటే తనే కాంటాక్ట్ అవుతుందిలే అనుకొని లైట్ తీసుకొని తన లైఫ్ తాను లీడ్ చేస్తున్నాడు. మరో పక్క గుడ్డిబాయ్ కూడా భర్త బల్వారీతో హ్యాపీగా ఉంటూ ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అలా ఏళ్లు గడిచిపోయాయి. గుడ్డిబాయ్ కొడుకు పెళ్లిడికొచ్చాడు. అప్పుడు కూడా ఈ గుడ్డిబాయ్ ప్రియుడిని తలవలేదు. దాదాపుగా తన ప్రేమను కొన్నేళ్ల క్రితమే భద్రంగా పెట్టెలో పెట్టి లాక్ చేసేసుకుంది. ఇంకెవరూ ఆ తాళం తీయరని, తన ప్రేమ బయటకు రాదని అనుకుంది. అయితే సరిగ్గా అప్పుడే ఈ గుడ్డిబాయ్ ప్రేమ తాళం తీయాలని ఆమె ప్రియుడు అమర్లాల్ మళ్లీ ఆమె జీవితంలోకి వచ్చాడు. ప్రియుడు మళ్లీ తన జీవితంలోకి వస్తాడని అస్సలు ఊహించలేకపోయింది గుడ్డిబాయ్. మనం ఊహించినవి జరగటమే జీవితం అంటే. కాకపోతే అలా వచ్చిన వాటిని మనం ఎలా ఎదుర్కొని నిలబడతాం అన్న దాని మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ గుడ్డిబాయ్ మళ్లీ తన జీవితంలోకి వచ్చిన ప్రియుడిని బ్యాలెన్స్ చేయలేకపోయింది. అతన్ని గతంలో లాగే దూరం పెట్టి తన సంసారాన్ని తను చూసుకోకుండా మళ్లీ పాత ప్రేమ కథకు ప్రాణం పోసి ప్రియుడి ప్రాణం తీసేసింది. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తినే పైకి పంపి జీవితాన్ని జైల్లో నెట్టుకొస్తుంది ఇప్పుడు. అదెలాగంటే ఈ గుడ్డి అమర్లు బంధువులే కావటంతో అమర్ తన మేనకోడలని ఈ గుడ్డి కొడుకు అనిల్ కిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు. ఓ పక్క గుడ్డి తన కొడుక్కి సంబంధాలు చూస్తుండటం, మరో పక్క ఈ అమర్ కూడా అన్ని తానే అయ్యి తన మేనకోడలికి సంబంధాలు చూడటం. అప్పుడే వీళ్ళిద్దరికి ముడిపెడితే ఎలా ఉంటుందని వీరిద్దరూ అనుకుని సంబంధాలు కలుపుకోవటం, ఆపై పెళ్లి ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి. ఇక అప్పటి నుండే పాత ప్రేమ కథ మళ్లీ మొదలైంది. పెళ్లి పనులు, పెళ్లి కార్యక్రమాల పేరుతో అమర్ ఈ గుడ్డిని కాంటాక్ట్ అవటం స్టార్ట్ చేశాడు. సేమ్ గుడ్డి కూడా అమర్ కి పెళ్లి విషయాల గురించి మాట్లాడటం, మళ్లీ అతనికి దగ్గరవటం మొదలుపెట్టింది. ఇక పెళ్లి తంతు వచ్చేసరికి ఇద్దరు రాసుకు పూసుకు తిరుగుతూ ఆ పాత మధురాలని జ్ఞాపకం చేసుకుని తామిద్దరి పాత ప్రేమ కథకు మళ్లీ ప్రాణం పోసేశారు. కొడుకు పెళ్లి జరుగుతున్నంత సేపు ఈ గుడ్డి ప్రియుడి దగ్గరే ఉంది. అతనితో కలిసి పెళ్లి పనులన్నీ చూసుకుంటూ ప్రియుడికి దగ్గరైంది. ఇక ప్రియుడు కూడా సేమ్ పాత ప్రేమ కథ మళ్లీ పెళ్లితో తనకు దగ్గరయ్యేసరికి ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు. అందుకే పెళ్లి జరిగేలోపు ఇద్దరు మళ్లీ ప్రేమికులైపోయారు. మరి ప్రేమికులైపోయాక పాత పనులు కూడా స్టార్ట్ చేయాలిగా అనుకుని ఇద్దరు ఎఫ్ఐఆర్ ని మొదలు పెట్టేశారు. సంబంధం కలవటంతో ఇక ఆ వంకతో ఇద్దరు కలుసుకునేవారు. అయితే తమ బంధం తమ భర్తకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నా అనుకుంది గుడ్డిబాయ్. కానీ ఆమె ఎఫ్ఐఆర్ అతి కొద్ది రోజుల్లోనే భర్తకు తెలిసిపోయింది. తెలియగానే ఏంటి నీ గుడ్డి పనుడంటూ గుడ్డిని తిట్టాడు. అతను నా పాత ప్రియుడంది గుడ్డి. నీతో పెళ్లికి ముందే అతను నా లవర్. అతనితో 7 అడుగులు వేయకుండానే చేయాల్సిన పనులన్నీ చేసేసా. కానీ నీతో 7 అడుగులు వేశాక అతనితో రిలేషన్షిప్ ని స్టాప్ చేసుకున్నా. అయితే ఇప్పుడు పెళ్లి అనే రిలేషన్ తో మళ్లీ అతను నా జీవితంలోకి వచ్చాడు. అతన్ని చూడగానే నాకు ఆ పాత మధురాలన్నీ గుర్తొచ్చాయి. సేమ్ అమర్ కూడా నాలాగే ఫీల్ అయిపోయాడు. అందుకే మళ్లీ ఇద్దరం గుడ్డిగా తప్పు చేస్తున్నామంది. అయితే భార్య లవ్ స్టోరీ పరమ చెత్తగా అనిపించింది భర్తకు. అసలు నీదొక లవ్, దాన్ని నాకు వివరించి చెప్పటం, అసలు ఈ వయసులో నీకిలా చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా అని భార్యను బాగా తిట్టాడు. ఆ తిట్లతో గుడ్డి వాస్తవంలోకి వచ్చింది. తన ప్రియుడిపై ఉన్న కామం కరిగిపోయింది. అందుకే నేను తప్పు చేశా, నన్ను క్షమించమంటూ భర్తనడిగింది. అయితే అందుకు భర్త మాత్రం నేను నిన్ను క్షమించి మళ్లీ నీతో ఉండాలంటే నాదొక కండిషన్ అన్నాడు. ఏంటా కండిషన్ అంది. నీ ప్రియుడిని చంపేద్దాం. అలా అయితేనే మళ్లీ ఫ్యూచర్ లో నీకు నీ ప్రియుడు గుర్తొచ్చినా కలవడానికి అతనుండడు. అందుకే అతన్ని చంపేద్దాం అన్నాడు. అయితే ప్రేమించిన ప్రియుడిని చంపడానికి గుడ్డికి మొదట మనసు రాలేదు. కానీ భర్త హత్య జరగాల్సిందే అని పట్టుబట్టాడు. దీంతో గుడ్డి కూడా స్ట్రాంగ్ గా ప్రియుడిని చంపేయాలని డిసైడ్ అయింది. అందుకే భర్తతో చేతులు కలిపి అమరుణ్ణి చేయటానికి రంగం సిద్ధం చేసింది. మార్చి 5న ప్రియుడిని చంపాలని, ఆ రోజు కావాలని ప్రియుడికి ఫోన్ చేసి అతన్ని ఇంటికి రమ్మంది. నా భర్త ఇంట్లో లేడు, అందుకే ఇద్దరం కలిసి హ్యాపీగా గడుపుతాం రా అని చాలా ప్రేమగా ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఆ పిలుపుకి ఆగలేకపోయిన ప్రియుడు వెంటనే గుడ్డి ఇంటికి వచ్చేశాడు. అయితే అతను వెళ్ళాక తను అనుకున్నట్లుగా ఏం లేదు. అమర్ ఇంట్లోకి రావటంతోటే ప్రియురాలి భర్త అమర్ని పట్టుకొని కొట్టి అతన్ని నేలపై పడేసి దాడి చేస్తున్నాడు. అలా భర్త దాడి చేస్తూ ఉండగా అక్కడే ఉన్న గుడ్డి భర్తకు సాయంగా ప్రియుడి పీకపై ఎక్కి కూర్చుంది.
దీంతో అమర్ కి ఊపిరాడలేదు. ఈలోగా భర్త అమర్ ఛాతిలో కడుపులో పిడిగుద్దులు గుద్దటం స్టార్ట్ చేశాడు. దీంతో అమర్ కి ఊపిరందక అమరుడైపోయాడు. అలా అమర్ ని చంపేశాక శవాన్నిద్దరూ కష్టపడి మూట కట్టి అమర్ది యాక్సిడెంట్ లా కనిపించాలని అతని బైక్ మీదనే అతని శవాన్ని తీసుకువెళ్లి బండిని బరన్ రోడ్డు పక్కన ఆపి బండి మీద ఉన్న మూటని కింద పడేసి ఆ బండిని కూడా ఆ పక్కనే పడేసి శవాన్ని మూట విప్పి అమర్ ముఖం గుర్తుపట్టకుండా యాక్సిడెంట్ అయిపోయినట్లుగా ఉండాలని అతని ముఖాన్ని పక్కనే ఉన్న రాళ్లతో పచ్చడి పచ్చడి చేశారు. తర్వాత అమర్ యాక్సిడెంట్ లో చనిపోయినట్లుగా సీన్ మొత్తం క్రియేట్ చేసి ఇద్దరు అక్కడి నుండి పారిపోయారు. మార్చి 6న అక్కడ శవం ఉందని పోలీసులకు తెలిసింది. ఆ శవం అమర్ లాల్దిగా వారి ప్రాథమిక విచారణలో తెలిసి పోలీసులు ఆ విషయాన్ని అతని కొడుకు సురేంద్రకు చెప్పారు. మొదట పోలీసులు కూడా అమర్ యాక్సిడెంట్ లోనే చనిపోయాడని అనుకున్నారు. అక్కడ సీన్ చూస్తే అలా ఉంది మరి. అయితే కొడుకు సురేంద్ర మాత్రం నా తండ్రి చావుపై నాకు అనుమానంగా ఉందంటూ కేసు పెట్టాడు. దీంతో పోలీసులు యాక్షన్ లోకి దిగారు. నా తండ్రికి గుడ్డిబాయ్ అనే మహిళతో ఎఫ్ఐఆర్ ఉందని, వాళ్ళ ఎఫ్ఐఆర్ ఈ మధ్య ఆమె భర్తకు తెలిసి గొడవ చేశాడని, ఈ విషయాలన్నీ నాకు తెలుసని, అందుకే గుడ్డి ఆమె భర్తనే నా తండ్రిని చంపేసి ఉంటారని తన అనుమానాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు గుడ్డిని ఆమె భర్తని పట్టుకుని తమదైన శైలిలో విచారించేసరికి తామిద్దరం కలిసి అమర్ని చంపేశామని చెప్పారు. మా ఎఫ్ఐఆర్ నా భర్తకు ఇష్టం లేకనే అమర్ని చంపాలని కోరాడని, నా భర్త కోరిక ప్రకారమే నేను అతన్ని మా ఇంటికి రప్పించి ఇద్దరం కలిసి చంపేసి అతని చావుని యాక్సిడెంట్ లా ఉండేలా క్రియేట్ చేశామని చెప్పిందామే. గుడ్డిగా చేసిన ఈ హత్యపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.